For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. అలాగే మీకు సింగిల్ ఇన్స్పిరేషన్ ఎవరి పాటలు బాగా వింటారు, ఎవరి పాటలు బాగా పాడడానికి ఇష్టపడతారు? అఫ్ కోర్స్ మన ఇళయరాజా గారి పాటలు, రెహమాన్ గారి పాటలు, ఇవన్నీ వింటూ, బాలుగారి పాటలు వింటూ పెరిగి ఉన్నాం కాబట్టి. అండ్ అలానే కాదు, మా ఇంట్లో చిన్నప్పటి నుంచి వరల్డ్ మ్యూజిక్ రేడియో ఉండేది. ఓకే. సో అక్రాస్ ద వరల్డ్ మ్యూజిక్ అంతా వినేవాళ్ళం అనమాట. వినడం అంటే చాలా ఇష్టం. ఈ రోజు ఒక టైప్ మ్యూజిక్ వింటే రేపు ఇంకో టైప్ మ్యూజిక్ విని, సో 24 గంటలు ఏదో ఒక రకమైన మ్యూజిక్ అయితే వింటాను. బట్ టు కోట్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్, ఆఫ్ కోర్స్ నాకు ఘంటసాల గారు, సుశీలమ్మ డ్యూయెట్స్ చాలా ఇష్టము. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అండ్ అరిజిత్ సింగ్ సాంగ్స్, ఇవన్నీ చాలా ఇష్టం. ఓకే. ఫీమేల్స్ లో ఎవరంటే బాగా ఇష్టం మీకు? ఫీమేల్ సింగర్స్, సీనియర్స్ గానీ ప్రెసెంట్ మీ జనరేషన్ వాళ్ళు కూడా? మా జనరేషన్ రమ్య బెహ్రా, సాహితీ చాగంటి వాయిసెస్ చాలా ఇష్టము. రమ్య వాయిస్ అంటే ఆమె రమ్య బెహ్రా ఫ్యాన్. ఓకే. అంటే మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా ఆమె రమ్య బెహ్రా అడ్మైరర్ ఫ్యాన్. సో ఐ లవ్ హర్. తనకి సంబంధించిన పాటలు పాడుతూ ఉంటారా? ఓకే, మా కోసం ఒకసారి రమ్య పాడిన పాట. హునన 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 హున నచ్చదా, హునన 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 హున అంతగానా, అందని లోకము చంద్రికనై ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశలాభిసారికనై నీకై చూస్తున్నా. సూపర్ సూపర్. అలాగే సాకేత్, మీ బ్రదర్ సాకేత్ గారు కూడా మంచి సింగర్ కదా. మీరు పాడిన తర్వాత తను ఏమన్నా క్రిటిసిజం చేస్తూ ఉంటారా? ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఎలా ఉంటుంది మీ బాండింగ్? నేను మా అన్న ప్రాబబ్లీ బెస్ట్ క్రిటిక్స్ ఫర్ ఈచ్ అదర్. ఓకే. కానీ అది వెంటనే డిస్కస్ చేసుకోము. అది మా ఇద్దరి ప్రైవేట్ స్పేస్లో మేమిద్దరం లైక్ ఒక పాయింట్లో ఎలా అంటే, చీ ఇది ఒక పాటేనా అని కూడా అంటాడు నన్ను. నేను ఇది కూడా పాడమేనా అని కూడా అనే హక్కు ఐ థింక్ ఓన్లీ మా అన్నకు ఉంది, అలా చెప్పే హక్కు. బట్ అలా అని చెప్పి ఎప్పుడు తిట్టుకొని కొట్టుకొని అలా ఉండము. నాకు మా అన్న అంటే భయము. సో అట్లీస్ట్ నటిస్తూ ఉంటా, పనులు అయిపోతాయి అప్పుడు. నేను దొంగ మొహన్ చెల్లిని, మా అన్న రూబాబ్ చేసే అన్న. ఓకే. మీ ఇద్దరి మధ్యలో బాగా మీకు గుర్తుండిపోయే ఏదైనా సన్నీ ఇన్సిడెంట్ కానీ బాగా ఎమోషనల్ సీన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవ్రీడే మాది ఒక రోలర్ కోస్టర్. మా అన్న నా ఫేవర్ లో ఏమన్నా చేయకపోతే ఎవరు లేనప్పుడు కొట్టాడు, కొరికాడు అని చెప్పి అక్యూజ్ చేసి ఏడుస్తూ ఉంటాం. మా నాన్న నాకు సింపతి ఇస్తాడని. సో ఎవ్రీడే నేను ఎమోషనల్ అవుతాను. ఇంకా నమ్మడం మానేసారు ఇంట్లో. బట్ అలా కాదు, జోక్స్ అపార్ట్, 2019లో మా ఇద్దరికి ఒక కార్ యాక్సిడెంట్ అయ్యి లక్కీలీ we are safe, but it was a very major accident. Okay. So అంటే ఎక్కడికి వెళ్తున్నారు? భద్రాచలం వెళ్తూ ఓకే నార్కెట్పల్లిలో మన అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ స్పాట్ ఉంటుంది కదా నార్కెట్పల్లి, అక్కడే అయింది మాకు కూడా. లక్కీలీ గాడ్స్ గ్రేస్ వి గాట్ సేవ్డ్. అండ్ ఆ రోజు ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఒక 3 గంటలకో ఎప్పుడో చూసుకున్నాము. ఆ మూమెంట్లో just to know that he was safe and just to see him, and మా అన్న నన్ను చూసినందుకు నాకు ప్రాబబ్లీ మోస్ట్ ఇమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్, టు నో దట్ ఓకే అమ్మయ్య ఇద్దరికిద్దరం బాగున్నాము, ఇద్దరికిద్దరం మొహాలు చూసుకున్నాము అన్న అది ఇప్పటికీ ఆ పిక్చర్ నాకు మైండ్లో బాగా. ఓకే. దాని తర్వాత బాగా ఇంకా మీ రిలేషన్ బాండింగ్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్. మా అన్నకి నేను ప్రాణం. మనకు టాటూ కూడా ఉంటుంది నా పేరు. సో అది ఎప్పుడు, అండ్ ఇంట్లో కూడా నాకు ఏదైనా ఒప్పుకోకపోతే అమ్మ ఒప్పుకోవట్లేదన్నా, అది కామన్. ఓకే. సో ఇంట్లో ఏం చేసినా మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు సాకేత్ గారు అయితే. ఇద్దరికిద్దరం తోడు దొంగలం. యాక్చువల్లీ నిజంగా తోడు దొంగలం అంటే ఇద్దరం. ఫస్ట్ ఎలా ఇంట్లో వాళ్ళని నమ్మడానికి కంప్లైంట్ ఇచ్చుకుంటాం, అన్న చేయట్లేదమ్మా అని చెప్పి అలా కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే అన్న చెయ్యడా పని అని కన్వే చేయడానికి. ఓకే. సో అమ్మ వాళ్ళు కూడా ఏదో కంప్లైంట్ లాగా అన్న మీద కోపం వచ్చినట్టు అలా
రియలిస్టిక్ గా తోడు దొంగల గేమ్స్ ఆడుతూ ఉంటాం ఇద్దరికిద్దరం. మీ మమ్మీకి బాగా అలవాటు అయిపోయి ఇలా ఇద్దరిని ఏమనలేక మీ అస్సలు ఇష్టం. involve అవ్వరు. మా వదినకు కూడా క్లారిటీ ఉంది అది ఆ విషయం. మేమిద్దరం కొట్టుకొని నేను ఏడుస్తున్నా, మా అన్నకి ఏదైనా ఉన్నా ఉమ్, అస్సలు లైఫ్ లో నేను చాలా కొన్ని విషయాలు నేను చెయ్యను, టచ్ చేయను. ఉమ్. అలాంటి వాటిల్లో వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరు మధ్యలో రాకూడదు అని చెప్పి మా వదిన చెప్తూ ఉంటుంది అందరికి. ఓకే, అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా అంతే క్లోజ్ మాకు గా ఇంకొక ఉన్నారా? ఇంకొక దొంగ యాడ్ అయింది మా టీమ్ లోకి అంతే. ఇప్పుడు మేమిద్దరం ఒక టీం ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇంకో కొత్త దొంగ వచ్చింది మాకు. ఏముంది, 2 చేతుల బదులు 3 చేతులు అంతే. వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, చిల్, సూపర్ చిల్ ఉమ్. అసలు. ఎక్కువ ఎప్పుడెప్పుడు కలుస్తూ ఉంటారు? రెగ్యులర్ కలుస్తూనే ఉంటారా అకేషన్స్ వైజ్? ఆల్మోస్ట్ రోజు కలుస్తూనే ఓకే. ఉంటాం. ఇంకా కలవలేదన్నా అట్లీస్ట్ ఏదో ఒక విధంగా వీడియో కాల్స్, ఫోన్స్, మెసేజెస్ అని చెప్పుకొని మీమ్స్ అన్నా పంపించుకుంటాం మేము ముగ్గురం. సో అలాగే సాంగ్స్ విషయానికి వస్తే, ఎప్పుడైతే పాడుతా తీయగా స్టార్ట్ అయిందో యంగ్ జనరేషన్ అనే వాళ్ళు చాలా మంది బయటకు వచ్చారు. యంగ్ స్టార్స్, యంగ్ సింగర్స్ అందరూ చాలా వచ్చారు. కాంపిటీషన్ కూడా చాలా ఉండేది. ఈ కాంపిటీషన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు ఇప్పటికీ కూడా స్టిల్? ఎప్పుడు లేదు చెప్పండి, కాంపిటీషన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దాని గురించి స్ట్రెస్ తీసుకుంటే మన గ్రోత్ మీద ఆలోచన ఉండదు. మనని మనం పెంచుకుంటూ మనం కళకి చాలా అక్షయ పాత్ర లాగా. ఎంతమంది కళాకారులు ఉన్నా ఆడియన్స్ విల్ టేక్ ఇట్. సో we need to stand out special, and if we are nice and if we have that aura in us, కళాకారులను అందరూ ఆదరిస్తారు, ఎంతమంది ఉన్నా ఆదరిస్తారు. సో అలాగే ఇండస్ట్రీలో కూడా చాలా మంది సింగర్స్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. మెయిన్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఎదురవుతూ ఉంటాయి? ఒకవేళ వచ్చినప్పుడు కనుక మీరు ఎలా సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటారు? బై గాడ్స్ గ్రేస్ మాకైతే ఎప్పుడు అంత ఇష్యూస్ రాలేదండి. అండ్ ఒకళ్ళకి అది చాలా పెద్ద ఇష్యూ ఏమో, బట్ నాకైతే వర్క్ అనేది, మనం ఒక ఎంప్లాయీ కదండి, ఎంప్లాయీ దగ్గర ఉన్నవి మనకి ఎందుకు ఎఫెక్ట్ అవుతాం మనం? అది జస్ట్ వర్కే కదా, ఇట్స్ నాట్ పర్సనల్ లైఫ్. సో నాకు ఒకవేళ అక్కడ ఏదన్నా నిజంగా సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ ఆల్సో, అది నాకు పర్సనలీ ఎఫెక్ట్ అవ్వదు. ఓకే. ఒకప్పుడు అంటే మామూలుగా సంగీతం నేర్చుకొని సింగింగ్కి అర్హులు అనేది ఉండేది. బట్ నవేడేస్ ఎటువంటి సంగీతం నేర్చుకోకపోయినా కూడా ఓన్ టాలెంట్తో, వాయిస్ బాగుంటే కూడా చాలామంది సింగర్గా ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే సింగర్స్కి ప్రొఫెషన్ సీరియస్గా తీసుకోవాలనే వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు? ఫస్ట్లీ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అబద్ధాలు చెప్తారండి నేర్చుకోలేదని. వాళ్ళు అది ఇంత సముద్రం లాంటి నాలెడ్జ్లో నాకు వచ్చిన చుక్క నేర్చుకోవడం కాదు అన్నట్టు, అది వాళ్ళ భావన అంతే. ఎవ్రీబడి హూ నీడ్స్ టు సస్టైన్ ఇన్ ద ఇండస్ట్రీ షుడ్ స్టార్ట్ లెర్నింగ్. అట్లీస్ట్ వాళ్ళు క్లిక్ అయ్యాకన్నా వాళ్ళు మొదలు పెట్టాలి నేర్చుకోవడం. వాళ్ళు ఏం సాధన చేస్తే వాళ్ళ గొంతు స్ట్రాంగ్ అవుతుంది, వాళ్ళ గొంతులో ఏం ప్లస్ మైనస్ అవి తెలుసుకుంటేనే కదా వాళ్ళు వాడగలిగేది. సో వాళ్ళు క్లిక్ అయ్యాకన్నా నేర్చుకోవాలి. సో అదేదో మీరు ముందే నేర్చుకుంటే ఇంకా బెటర్ కదా. లెర్నింగ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, అండ్ ప్రాక్టీస్ అండ్ కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్నిటితో పాటు పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో.